అక్క అక్క అబ్బా నాకు తెలుసులేవే, నాన్నగారికి కేంద్రంలో మినిస్టర్ పదవి వచ్చేలా ఉంది అంతేగా. సారీ, అది నాకు తెలుసు. నాన్న స్విట్జర్లాండ్లో ఉంటున్న బావతో ఎంగేజ్మెంట్ చేశాడా? నీ ఫ్రెండ్ లేదు శ్రవంతి, పోర్ గర్ల్, పాపం చిన్న ఉద్యోగం చేస్తున్న పేదవాడిని చేసుకుంటోంది. ఇంత పేదవాడికిచ్చి ఎందుకు చేస్తున్నట్టు? లవ్ అంట. ఐ సీ. ఎందుకలా షౌటింగ్? నెమ్మదిగా చెప్పచ్చుగా. అయ్యగారు ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారండి. అలాగా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నోటి వెంట ఆ మాట ఎన్నాళ్ళకి విన్నాను నాన్న. నీకు అసలు బుద్ధి లేదయ్యా. ఇక్కడ ఇంత తతకం జరుగుతుంటే రాకుండా ఎక్కడ తెచ్చావు? అబ్బా ఉండండి, నన్ను అసలు విషయం చెప్పనేయండి. రే, ఆ టీవీలో దూరదర్శన్ చూసి పెట్టండి. పెళ్లి కలం వచ్చేసిందే బాలా అని అట్రాక్టర్స్ పాట అవుతుంటే ఆపండి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా కాదు, నేను ఇప్పుడు చెప్పే మ్యాటర్ వింటే బాలకోట గారి కళ మారిపోతాయి. నువ్వు ఆగు సార్, నేను ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు నా నెగిటివ్ తీసుకొని ఫోటోలు వేయించి ఊళ్ళో పనిచేస్తారు. ఏం జరిగింది? ఢిల్లీలో ఘోరం జరిగిపోతుందండి. ఘోరం అయ్యా, అటు చూడండి లైవ్. చొంచు చెంచురామయ్య అని పిలువబడే నేను కేంద్ర సహాయ మంత్రిగా నా విధులు సక్రమంగా నిర్వర్తిస్తానని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, రాజ్యాంగబద్ధుడనై ఉంటానని, ఆశ్రిత పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ చూపించనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. బాలకోటయ్య గారు, మీరు ఎంతసేపు పెట్టా కుర్చీలో కూర్చుని ఊగినా కేంద్రంలో ఉన్న చెంచురామయ్య కుర్చీకి ఇబ్బంది ఉండదండి. మీరు ఆ మ్యాటర్ పక్కన పెట్టి నూతన దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. మీరు రండి. నేను రాలేనయ్యా. అదేంటి నాన్న, నువ్వు లేకపోతే ఎలా? చెంచురామయ్య ఊరేగింపుతో వస్తున్నారట. మనం అతనికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. నేనది భరించలేనురా. ఏమిటి నాన్న మరి చిన్నపిల్లాళ్ళ? రా వెళ్దాం. లేదురా, మా తాతగారి హయాములో వాళ్ళ తాత మంత్రి అయ్యాడు, మా నాన్నగారి హయాములో వాళ్ళ నాన్న మంత్రి అయ్యాడు. కనీసం నా హయాంలోనైనా ముందు నేను మంత్రి అవ్వాలనుకున్నాను, కానీ వాడే అయ్యాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను నాన్న. రా నాన్న. చూడండి సార్, సూర్యుడు ప్రతిరోజు తూర్పునే ఉదయిస్తారేమో గాని ప్రతిసారి చెంచురామయ్య మంత్రి కాలేడు కదా. మీకు ఇంకో విషయం చెప్పనా? సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా దాకా ఏ ప్రాంతీయ పార్టీ తుమ్మినా ఊడిపోయే ముక్కు లాంటిది ఆ మంత్రి పదవి. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ నెగిటివ్ పాడు చేసుకుంటారేంటండి? అన్ని తెలిసిన వాళ్ళేంటి. ముందు మీరు లేవండి జ్యోత, లేవండి. అవతల పిల్లల వెయిటింగు. మీరు లేవండి. సరే పద.
డబుల్ లుక్స్. బాబు చెంచురామయ్యని బాలకోటయ్యని చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకనండి? ఇద్దరు హ్యాపీగా లేరు కదా. ఎంచేత? ఏం లేదురా, పేదోడికి కూతుర్నిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఓట్లన్నీ ఈడు కొట్టేస్తాడేమో అన్న టెన్షన్ లో ఆ. మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం ఆడిగిపోయింది. ఆ. తనకంటే ముందు ఆడికి మంత్రి పదవి వచ్చిందన్న టెన్షన్ లో ఆ. కూతురు పెళ్లి చేశానన్న ఆనందం ఈడిగిపోయింది. ఆ. ఇలా అమ్మ కడుపులు కాల. నాకు డౌట్ అండి, మీరిద్దరి దగ్గర ఉంటారు, ఇద్దరినే తిడుతున్నారు. మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాజిటివ్ క్యారెక్టరా. ఆడిని తిడితే ఈడికి ఆనందం, ఈయన తిడితే ఆడికి ఆనందం. మధ్యలో మీకేంటి ఆనందం? ఆడిని తిడితే ఈడు మందు పోస్తాడు, ఆ. ఈయన తిడితే ఆడు ఫుడ్ పెడతాడు. ఆహా, మీ నెగిటివ్ ఉంటే ఒకసారి ఇస్తారా? ఎందుకురా? ఫోటోలు వేసి ఊరంతా పంచుదామని. నెగటివ్ తీసుకోవడమే గానీ ఇవ్వడం అలవట్లేదురా. వస్తా. ఇదేంటి మళ్ళీ కొత్త డౌట్ పెట్టాడు ఈడు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెళ్దూగానే ఆగు. తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తే వరాలు నీ ఒక్కదానికే దొరకడానికి అక్కడ అడ్వాన్స్ బుకింగ్ లేదు. నేను వరపుత్రికను, కోరుకున్నవన్నీ సాధించుకున్నాను. ఏమిటి నువ్వు సాధించింది? ఒక సామాన్యుడి చేత తాళి కట్టించుకోవడమా? సామాన్యుడేనా? అతనికి నేను మనసిచ్చాను. మనసిచ్చిన వాడితో కాపురం కొన్ని కోట్ల ఆస్తి కంటే విలువైంది. నువ్వు అతనికిచ్చింది మనసుని కాదు, శరీరాన్ని. భానుమతి, అమ్మవారి గుళ్ళో అబద్ధం చెప్పకు. మీ ఇంట్లో ఫ్లోరింగ్ ఖరీదు చేయని సాగర్తో నీ ప్రేమ వ్యవహారం తెలియగానే తుపాకీతో కాల్చడానికి వెంటపడ్డ మీ నాన్న గంటలో ఎందుకు మనసు మార్చుకున్నాడో తెలియనంత పిచ్చిదాననుకున్నావా? అంటే నేనంత నిగ్రహం లేదనుకున్నావా? నిజంగా నిగ్రహం కలదానివని నీకు నమ్మకం ఉంటే ఒక పందెం వేసుకుందామా? ఏం పందాం? నీ మొగుడితో నువ్వు కాపురం చేయకూడదు. జీవితాంతం కాదు, అమ్మవారి కళ్యాణం వరకు నిగ్రహం కలదానివి కదా. అలా చేస్తే నీ ఇష్టం వచ్చిన పందానికి నేను రెడీ. మాటిచ్చాక తప్పవుగా. అమ్మవారి కళ్యాణం వరకు నేను నా భర్తకు దూరంగా ఉంటాను. నువ్వు ఓడిపోతే నీ తండ్రి ఎంపీ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకోవాలి. నువ్వు ఓడిపోతే ఏం చేయాలి? నీ భర్తకు విడాకులు ఇవ్వాలి. భాను, నీకిష్టమైతేనే. త్వరగా తేల్చుకో. ఒప్పుకుంటే ఇద్దరం హారతి పళ్ళ మీద ప్రమాణం చేద్దాం. అమ్మా, హారతి తీసుకోండి.